అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందూస్ రివాల్ట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఇవాల్టి ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. పొద్దున పూట్ల వీడియో తీయటానికి అవ్వట్లేదండి. పాపకి ఒంటి పూట బడులేమో టైం అన్నది చాలా ఎర్లీగా పాపని స్కూల్‌కి పంపించటం జరుగుతుందనమాట. దాని గురించి ఇంకా పాప లేచే టైము, నాకు వీడియో తీయడానికి, పాపను రెడీ చేయడానికి టైం అయితే సెట్ కావట్లేదు. ఇంక అందుకనే ఈవినింగ్ రొటీన్ అంటే పాపకి సెలవులు ఇచ్చేదాకా కూడా ఈవినింగ్ రొటీన్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈవినింగ్‌లో కూడా నేను కొన్ని కొన్ని పనులు నాకు మారుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఈవినింగ్ టైం పనైతే మాత్రం ఇంకా అందుకోసమని ఈవినింగ్ రొటీన్ మీకు చూపిద్దాము అనైతే అనుకుంటున్నాను. ఈ రొటీన్స్ కూడా మీకు నచ్చుతాయి అని అయితే అనుకుంటా ఉన్నాను. నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండాను. ఇంకా పొద్దున్నే టిఫిన్‌లు అయ్యాక అంట్లు తోమాననమాట. ఆ అంటుల్ని ఈవినింగ్ టైంలో అయితే సదురుకుంటున్నాను. ఇంకిప్పుడు తోమాల్సిన అంట్లు ఏంటంటే భోజనాలు అయ్యాక అంటే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఉన్న అంట్లున్నాయన్నమాట. అవి తోముకోవాలి. అవి తోముకోవాలంటే ముందు అంట్ల బుట్ట ఖాళీ చేసుకోవాలి. ఇంకా అందుకోసమనేసి ముందుగా అంట్ల బుట్ట అయితే సదిరేసుకున్నాను. చూసారా ఎన్ని చోటల సదరాలో కబోర్డ్స్ ఉన్నంతకి లేనంతకి కూడా కబోర్డ్స్ లేవు అన్నాను. ఇప్పుడు కబోర్డ్స్ వచ్చాక ఎక్కడి అక్కడ సదురుకుంటాం కష్టమైపోతుందనమాట. ఏదైనా గానీ దూరపు కొండలు నునుపు అంటారు చూసారు, అలా అయితే ఉంటదనమాట. ఏదైనా చూసేంత వరకు అది తేలిగ్గా అయిపోతుందేమో అనిపిస్తా ఉంటది. కానీ కాదు. అండ్ ఇంకిప్పుడు ఏంటంటే కొంచెం కాఫీ కలుపుకొని అయితే తాగేసాననమాట. కాఫీ తాగితేనే నాకు హాయిగా ఉంటుంది. ఇంకా అందుకోసం అనేసి కొద్దిగా కాఫీ కలుపుకొని తాగేసాను. ఈ లోపుగా పిల్లలు కూడాను పాలైతే తాగేశారనమాట. వాళ్ళకి పాలు తాగిపిచ్చేసాకే వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను. ఇంకిప్పుడు ఎక్కడ సదురుతున్నానండి. మధ్యాహ్నం వంట అయ్యేటప్పటికి ఇంకా పాప ఏమో 1 గంటకల్లా వస్తది. తను కిందకెళ్ళి తనని తీసుకురావటం, మళ్ళీ తీసుకొచ్చాక తనకి డ్రెస్ చేంజ్ చేసి, తనకి ఫుడ్ తినిపిచ్చేసి, అలాగే కొంచెం స్నానం చేపిచ్చేసి, అయన్నీ పనులు అయ్యేటప్పటికి 2 అయిపోతుంది. 2కి మళ్ళా మా వారు నేను భోంచేసి కాసేపైతే రెస్ట్ తీసుకుంటున్నాను. ఈ వేడిలకి కంటిన్యూగా పనైతే చేయలేకపోతున్నాననమాట. ఇంకా అందుకోసం అనేసి కాసేపు రెస్ట్ తీసేసుకుని 5 గంటల కాడి నుంచి ఇంకా ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఏంటంటే వెన్నపూస అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వారం నుంచి మీగడ కలెక్ట్ చేసుకున్నాను. ఆ బాక్స్ కూడా ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా అందుకోసం అనేసి మీగడని అయితే చేసుకుంటున్నాను. కవ్వంతో చిలకనండి ఇలా మిక్సీతో అయితే త్వరగా అయిపోతుంది. కవ్వంతో అయితే ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా అందుకోసం అనేసి మిక్సీతోటి ఇలాగా గ్రైండ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని దీన్నంతా శుభ్రంగా కడిగేసుకోవాలి. మీగడ అన్నది ఒక 2-3 సార్లు కడగాలి. ఎందుకంటే మనం వారం పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం ఒక 4-5 సార్లు కడిగితేనే దానిలో ఉండేటువంటి పాలు శాతం అంతా పోతుందన్నమాట. ఇంకా అందుకోసం అనేసి 4-3 సార్లు కడిగేసుకున్నాక అలాగే చల్ల నీళ్ళు వేసి కడుక్కోవాలి. అలా కడిగేటప్పుడు మనకి వెన్నెలో ఉండేటువంటి పాల శాతం అంతా వచ్చేస్తుంది అనమాట. నేను పాల మీద మేగడ తీస్తున్నాను కాబట్టి నాకు అంత ఎక్కువగా పాల శాతం వచ్చింది. అదే మీరు పెరుగు మీద మేగడ తీసుకున్నట్టయితే ఇంత రాదనమాట. ఆ మజ్జిగను కూడా మీరు వాడుకోవచ్చు. నేను తోడు పెట్టేది తక్కువ కాబట్టి ఇంకా అందుకనే పాల మీద మేగడ అన్నది తీసేసుకుంటా ఉంటాను. అలాగే ఇంకోటి ఏంటంటే పెరుగు మీద మేగడ కంటే కూడా పాల మీద మేగడి ఎక్కువగా వస్తుంది. పెరుగు మీద మేగడ అన్నది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. అందుకోసం అనేసి నేను కొంచెం మేగడ అన్నది ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాను పాల మీదే. ఎందుకంటే నేను కొంత ఇంట్లోకి వాడతాను, కొంత బయటికి అమ్ముతాను కాబట్టి నేను మీగడ అన్నది ఎక్కువ రావాలని చూస్తూ ఉన్నాను. మీరు ఇంట్లోకి వాడుకునే వాళ్ళే అయితే మనకి ఇలాగా పెరుగు మీద మేగడ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ మిక్సీ అది పట్టేశాక మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. పాప లంచ్ బ్యాగ్ అది కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా పొద్దున్నకి ఈజీగా ఉంటుంది కదా అనేసి అలాగే రాగి బిందె కూడా తీసేసుకుంటున్నానండి. రోజు ఈవినింగ్ టైంలో రాగి బిందె అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని మంచినీళ్ళు పట్టుకుని అయితే పెట్టుకుంటాను. డే మొత్తం ఆ నీళ్ళైతే వాడతానమాట. రాగి బిందెలో నైట్ మొత్తం ఉండటం వల్ల అందులో ఉండేటువంటి కాపర్ శాతం మనకి ఆ వాటర్లోకి వచ్చి అవి తాగేటప్పుడు చాలా హెల్తీగా మారుతాయి అనమాట. అందుకోసం అనేసి రాగి బిందెలో అయితే నీళ్ళు వేసేసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో. ఈ లోపుగా నెయ్యిని కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుంటూ ఉంటే అడుగు పట్టదు. మనకి నెయ్యి అయినా కానీ పాలైనా కానీ అడుగు పట్టిందంటే రుచి బాగోదన్నమాట. అందుకోసం అనేసి మనం నీట్గా ఎప్పటికప్పుడు నెయ్యిని కలుపుతూ ఉండాలి. ఇంక ఈ లోపుగా అంట్లన్నీ తోమేసుకున్నానండి.
రాగి బిందెను కూడా ఒకసారి కడిగేసుకుని ఇందులో అయితే వాటర్ అయితే ఫుల్ చేసేసుకుంటానన్నమాట. ఇలా ఎప్పుడైనా తాగటానికి వీలుగా ఉండేలాగా ఒక మూత పెట్టేసి దానిపైన గ్లాస్ పెట్టేసి ఉంచుతానన్నమాట. మా వారు గ్లాస్‌కి వెతుక్కోవాలన్నా సరే ఇసుక్కుంటూ ఉంటారు. ఇంక ఈ లోపుగా నాకు నెయ్యి అయితే కాగిపోయిందండి. ఈ నెయ్యిని కూడా నేను వడగట్టేసుకుంటున్నాను. నెయ్యి అయితే కాయటం అయిపోయిందనమాట. ఈ నెయ్యిని నేను ఇంట్లో కొంత వాడుకొని బయటికి కొంత అమ్మేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఇది నాకు ఇంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఈ నెయ్యి మొత్తం అమ్మేస్తాను. ఈ నెయ్యి మొత్తం నాకు అర కేజీ నెయ్యి వచ్చిందనమాట. నాకు నెయ్యి ఎక్కువగానే వస్తుంది, ఎందుకంటే పాలన్నవి ఎక్కువగా వాడుతూ ఉంటాను కాబట్టి. ఇంకా నెయ్యి కాచుకునేటప్పటికి ఇదంతా జిడ్డు పట్టేసిందనమాట. నెయ్యి చిందిదిగా టప్ టప్మంటూ. ఇంకా అందుకోసం అనేసి పొయ్యి అంతా నీట్గా తోమేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైతే ముగ్గు పెట్టడం అలవాటైందో పొయ్యి ఎప్పుడు చూసినా సరే ఆ ముగ్గులతో నీట్గా ఉండాలి అని అయితే అనిపిస్తూ ఉంది. ఇదివరకు రోజు మొత్తంలో ఒక్కసారే పొయ్యి తోమేదాన్ని. ఇప్పుడు రోజు మొత్తంలో 2-3 సార్లు పొయ్యి అయితే తోముతున్నానమాట. నాకు ఇలా ముగ్గులు వేసుకుంటాం అంటే చాలా ఇష్టము. నాకు పెద్ద ముగ్గులు రావకపోయినా సరే ఇలాగా పొయ్యి ముగ్గులతో కనిపిస్తూ ఉంటే ఆ ఆనందం అయితే భలే కనిపిస్తూ ఉంది. నాకు చిన్ననాటి రోజులు అయితే చాలా గుర్తొస్తున్నాయి. ఇంక ఈ లోపుగా నేను ఏంటంటే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటాను. పాపలకి స్నానాలు అవి చేంజ్ చేసే లోపుగా నాకు ఈ రైస్ అయితే ఉడికిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా నేను ఒక పని అవుతుంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకో పని కూడా చేసేసుకుంటూ ఉంటాను. అలా అయితేనే మనకి తేలిగ్గా ఉంటుంది. లేదు ఒక పని కాడే మనం స్ట్రక్ అయ్యాము అంటే మనకు ఒక రోజంతా కూడా పని చేస్తూనే ఉండాలి, కొంచెం టైం కూడా దొరకదు. అందులోనూ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అస్సలు టైం అన్నది తల్లికి అయితే ఉండదన్నమాట. ఇంకా పిల్లలకి స్నానాలు చేపించేసి రెడీ చేసేసి వచ్చేసే లోపుగా నాకు రైస్ అయితే కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ రైస్ను కూడా నేను వడగట్టేస్తున్నాను, అంటే వార్చేసుకుంటున్నాను. ఇంక పిల్లలు భోజనం చేసే ముందుగానే ఏంటంటే చిప్స్ తింటాము అంటున్నారు. భోజనం తినరు, వద్దు మొర్రో అంటున్నా కూడా వినట్లేదనమాట. ఇంక అందుకోసమనేసే కొంచెం చిప్స్ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళకి తినడానికి ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను. బయట ఫుడ్ని అస్సలు ఎంకరేజ్ చేయను, కానీ ఎప్పుడైనా ఒక్కసారి మాత్రం పెడుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి మిగిలిన రుచులు కూడా తెలియాలి కాబట్టి. ఇంకా భోజనాలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు కొంచెం అన్నం అయితే మిగిలిందనమాట. ఈ అన్నాన్ని అయితే నేను కొద్దిగా పాలు వేసి తోడు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆ పాలు అయితే చల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా చేసుకొని నేను ఆ పాలు అయితే తోడు పెట్టుకుంటాను. ఇంకా ఆ పాలు ఫ్రిడ్జ్లో పాలు కాబట్టి గోరువెచ్చగా అవటానికి సమయం పట్టిద్ది కాబట్టి ఇందాకడ తోమిన అంట్లన్నిటినీ సదిరేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు భోజనాలు అయ్యాక కొన్ని అంట్లు అయితే వచ్చినాయి అనమాట. ఆ అంట్లు తోమాలి అంటే ఈ అంట్లు బుట్ట ఖాళీ చేయాలి. ఇంకా అందుకోసం అనేసి ఖాళీ చేస్తాను. అలాగే పాప లంచ్ బాక్స్ కూడా నాకు కావాలి కాబట్టి ముందుగానే సదిరేసుకున్నాననమాట. లంచ్ బాక్స్ అది కూడా రెడీగా పెట్టేసుకున్నా. ఇంకా పొద్దున్నే పాపకి పెరుగు రైసే కాబట్టి వంట అంత లేదనమాట. ఒక టిఫిన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఆ టిఫిన్ కూడా అందరికీ కలిపి ఒకేసారి చేసేస్తున్నాను. సమ్మర్లో ఎక్కువసేపు అస్సలు నుంచోలేకపోతున్నాను. అందులోనూ రాగి జావ ఇద్దాము అనుకుంటున్నాను కానీ ప్రతిరోజు అవ్వట్లేదనమాట. ఇంకా రేపైతే కాచేసి రాగి జావ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ అంట్లన్నీ తోమేసుకున్నాను. ఈ లోపుగా నాకు పాలు కూడా గోరువెచ్చగా అయిపోయినాయి కాబట్టి ఈ రైస్ అంతా వేసేసుకుని కొద్దిగా తోడు చుక్క వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే పొద్దునకి నాకు చక్కగా కర్డ్ రైస్ అయితే తయారైపోతుంది.
ఇప్పుడు ఈ అన్నం గుండు గది గూడా తోమేసుకుంటా ఉన్నాను. పొద్దునకి ఒక గిన్నె గూడా సింక్‌లో ఉండకుండా ఉంటుంది గదా అనేసి. ఇప్పటికి పనులైతే చక్కపడ్డాయండి. ఇంకా పాపలు గూడా నాతో పాటు కూర్చున్నారు. ఇప్పటికి 8 అయిపోయింది. ఇంకా పొద్దున్నే తీర్థశ్రీనైతే త్వరగా లేపేస్తాను. ఇంకా అందుకోసమనేసి నేను గూడా పనులు త్వరగా తెమిల్చుకొనైతే వెళ్లి పడుకోవాలి. నాతో పాటు ఈ పిల్లలనమాట. ఇంకా నైట్ లేచినప్పుడు పిల్లలు మంచినీళ్ళు అంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మంచినీళ్ళు పడుకుండే కాడ పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ఇన్ని పనులు చేయాల్సిందే. ఏదో ఒకటి అర మారుతూ ఉంటాయి అంతే. అండ్ స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.